హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ కారం పులుసు. ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికి ముందుగా 3 గుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని తగినంత నూనెను వేసుకుంటున్నాను. ఇందులోకి కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మరొక వైపు మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులోకి వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలను, అలాగే 2 నుండి 3 లవంగాలు, పొట్టవలసిన వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 12, అలాగే 2 ఇంచుల చెక్క, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకోవాలి. టేస్ట్ సరిగ్గా రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను 6 నుండి 7 కాజును తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కారము, ఉప్పు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఇందులోకి వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకున్న దానిలోకి మరొకసారి కొత్తిమీరను వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గుడ్లు ఇలా చక్కగా వేగిన తర్వాత వేరొక వైపు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని తగినంత నూనెను వేసుకొని జీలకర్రను అలాగే పసుపు వేసుకుంటున్నాను. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. ఇలా పెరుగుని వేసుకోవడం వలన మనకు గ్రేవీ అనేది చిక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మరొక 2 నిమిషాల పాటు కొద్దిగా వేగనివ్వాలి. కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ ఎగ్ కారం పులుసు రెడీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.